భవిష్యత్తులో జీవనోపాధి గురించి ఎలాంటి చింత లేకుండా ఉండాలని భావించిన ఆ ముగ్గురు విందు పూర్తయిన తర్వాత తమ నాయనమ్మను ఫ్రిజ్లో దాచేశారు. నాయనమ్మ మరణించిన విషయం బయటకు తెలియనివ్వకపోతే ప్రభుత్వంచే వచ్చే పెన్షన్ను ఎప్పటికీ తీసుకోవచ్చని వారు అనుకున్నారు. ఇప్పుడు చేయాల్సింది ఒక్కటే, ఆమె శరీరం ఎవరికీ కనిపించకుండా చూసుకోవడం. అందుకే వారు చాలా సరుకులు కొనుగోలు చేసి మొత్తం ఫ్రిజ్ను నింపేశారు. ఇలా చేస్తే ఎలాంటి అనుమానం రాదని భావించారు. కానీ ఊహించని విధంగా ఒకరోజు షియామీ పెన్షన్ తీసుకోవడానికి వెళ్లినప్పుడు అక్కడి సిబ్బంది వివరాలను నవీకరించాల్సిందిగా చెప్పి వృద్ధురాలి నివాస పరిస్థితిని ప్రత్యక్షంగా చూసేందుకు ఇంటికి వస్తామని తెలిపారు. ఈ మాటలు విన్న షియామీ వెంటనే ఇంటికి పరిగెత్తుకొచ్చి అక్కకు నాయనమ్మను త్వరగా బయటకు తీసేయమని చెప్పింది. కాని వారికి తల పట్టుకున్న విషయమేమిటంటే నాయనమ్మ పూర్తిగా గడ్డకట్టిపోయి తక్షణమే కదిలే పరిస్థితిలో లేదు. మరింత ప్రమాదకరంగా అప్పటికే సోషల్ సెక్యూరిటీ కార్యాలయ సిబ్బంది తలుపు గంట మోగించారు. ఇంట్లో ఉన్నవాళ్లు ముందే సిద్ధమై నాయనమ్మతో కలిసి పత్తెం ఆట ఆడుతున్నట్టు నటించి తప్పించుకోవాలని అనుకున్నారు. కాని కదలకుండా ఉన్న నాయనమ్మను చూసి ఆ వ్యక్తికి ఒక్కసారిగా అనుమానం వచ్చింది. వెంటనే షియామీ తన చాతుర్యంతో అతడిని రెండో అంతస్తుకు తీసుకెళ్ళింది. అదే సమయంలో అక్క సరైన సమయాన్ని చూసి ప్రధాన స్విచ్ను ఆఫ్ చేసి అతని కళ్లను మోసం చేయాలని ప్రయత్నించింది. కాని షియామీ దిగువకు వచ్చి చూసే నాటికి ఆమె కళ్ల ముందు కనిపించిన దృశ్యం ఆమెను అక్కడికక్కడే షాక్కు గురిచేసింది.